మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 500 సబ్స్క్రైబర్స్ చేరుకున్నాము. ఈ వార్తను మీ అందరితో పంచుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అద్భుతమైన ప్రోత్సాహం వల్ల, సహకారం వల్ల మనం దీన్ని చేరుకున్నాం. దీనిని బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి నేను మీకోసము ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాను. ఈరోజు నేను మీకోసము సంపూర్ణంగా చికెన్ని ఓటీజీ ఓవెన్లో ఎలా గ్రిల్ చేయాలి అనేదాన్ని ప్రతి ఒక్క చిన్న టిప్ని కూడా మిస్ చేయకుండా ఇంక్లూడ్ చేస్తూ మీకు తెలియజేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కోసము ఒక క్లీన్ చేసిన కంప్లీట్ చికెన్ని స్కిన్తో పాటు నేను తీసుకుంటున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో తడి ఛాయలేమీ లేకుండా ఒక క్లాత్తో దీన్ని శుభ్రంగా ఒత్తుకోండి. మన చికెన్కి అప్లై చేసుకోవడానికి బ్లెండ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో 1/2 కప్ బటర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ రోజ్మేరీ, 2 టేబుల్ స్పూన్ పార్స్లే యాడ్ చేసుకోండి. అయితే వీలైనంత వరకు వీటిని ఫ్రెష్గా తీసుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ మరియు మిరియాల పొడిని యాడ్ చేసుకుని దీన్ని బాగా ఒక స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని చికెన్ కి కంప్లీట్ గా మనం అప్లై చేసుకోవాలి, ఎక్కడా గ్యాప్ లేకుండా. అంటే చికెన్ ముందర భాగాన, వెనకాల భాగాన, చికెన్ స్కిన్ లోపల, అలాగే చికెన్ క్యావిటీ లోపల కూడా దీన్ని కంప్లీట్ గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చికెన్ క్యావిటీని లెమన్ మరియు ఆరెంజ్ స్లైసెస్ తో ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేయడం వల్ల మనం గ్రిల్ చేసినప్పుడు చికెన్ సిట్రస్ ఫ్లేవర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ అడిషనల్ టిప్ ఏంటంటే, ఒక చిన్న ఆరెంజ్ పీస్ ని వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేసుకుని దాని జ్యూస్ కూడా చికెన్ కి కంప్లీట్ గా అప్లై చేసుకోండి. ఇది కూడా మన చికెన్ టేస్ట్ ని చాలా ఎలివేట్ చేస్తుంది. ఇప్పుడు మన చికెన్ కాళ్ళని టై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, చికెన్ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. రెండోది, మనము రాటిసరీ లాంటి దాంట్లో గ్రిల్ చేసేలాగైతే చికెన్ లో స్టఫ్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి స్పిల్ అవ్వకుండా ఇది కాస్తుంది. ఇప్పుడు మన చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయింది. మన చికెన్ ని ఇంకా డైరెక్ట్ గా ఓవెన్ లో పెట్టొచ్చు. అయితే వీటితో పాటుగా వెజిటేబుల్స్ ని కూడా కొన్ని సీజనింగ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఉల్లిపాయ, ఆలుగడ్డ మరియు క్యారెట్ ని తీసుకున్నాను. వీటిని సాధ్యమైనంత వరకు పెద్దగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ లోకి 1 నుంచి 2 టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ ని డ్రిజిల్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే సరిపడా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా బాగా టాస్ చేసుకోండి. టాస్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చికెన్ని మరియు వెజిటేబుల్స్ని సైడ్ బై సైడ్ ప్లేస్ చేసుకుని మనము ఓవెన్ లో గ్రిల్ చేసుకుందాం. చికెన్ పూర్తిగా గ్రిల్ అవ్వడానికి 1.5 అవర్ పడుతుంది. కాబట్టి నేను దీన్ని 20 మినిట్స్ ఇంటర్వెల్స్ కింద బ్రేక్ చేస్తున్నాను. ముందుగా ఒక 20 నిమిషాలు గ్రిల్ చేసి తర్వాత వీడియోలో చూపించిన విధంగా చికెన్ కి బటర్ అప్లై చేసుకుని మరలా ఒక 20 నిమిషాలు గ్రిల్ చేసి మరలా బటర్ అప్లై చేసుకుని ఈ విధంగా మన చికెన్ పూర్తిగా ఉడికిపోయేంత వరకు గ్రిల్ చేయాలి. దీనికి నాకైతే 1 అవర్ 20 మినిట్స్ పట్టింది. చూసారా చికెన్ ఎంత బాగా గ్రిల్ అయిందో? నేను దీన్ని మీట్ థర్మామీటర్ తో ఇది కరెక్ట్ గా గ్రిల్ అయిందా లేదా టెస్ట్ చేస్తున్నాను. మీ దగ్గర థర్మామీటర్ లాంటివి అందుబాటులో లేకపోతే చికెన్ జాయింట్స్ ఉన్నాయి కదా, వాటిని మూవ్ చేయండి. చాలా ఫ్రీగా మీరు మూవ్ చేయగలగాలి. వీడియోలో చూపించిన విధంగా 165 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటే చికెన్ అనేది 100% పర్ఫెక్ట్ గా గ్రిల్ అయిందని అర్థం చేసుకోవాలి. చూసారా మన చికెన్ ఎంత బాగా వచ్చిందో? ఎలాంటి అకేషన్ అయినా, ఎలాంటి గ్యాదరింగ్ అయినా చికెన్ ని ఈ విధంగా గ్రిల్ చేసి సర్వ్ చేస్తే ఎలాంటి వారైనా ఇంప్రెస్ అయిపోతారు. మీకు 100కి 100 మార్కులు వేస్తారు. దీనికి మించిన రెసిపీ లేదు. మరి ట్రై చేస్తారు కదా? ట్రై చేయడం మాత్రమే కాదండి, ట్రై చేసిన తర్వాత ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను. లాస్ట్గా మరొకసారి 500 సబ్స్క్రైబర్స్ చేసి నాకు తోడుగా మీ సహకారాన్ని అందించారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి మరలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా సెలవు, ఉంటానే.